జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగల్లో హోలీ పండుగ కూడా ఒకటి. అలాంటి హోలీ పండుగను మన దేశంలో మన హిందువులం అందరం కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో ఈ హోలీ పండుగ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలో 26 ఏళ్ల తరుణ్ కుమార్ అనేటటువంటి యువకుడు దారుణంగా హత్యకైతే గురైనాడు. ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. దీనిపైన ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, అవునా కాదా? చిన్న వివాదం మతపరమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీయడంతో ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది. ఈ హోలీ పండుగను జరుపుకునేటటువంటి సమయంలో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ జేజే కాలనీలో హోలీ పండుగ పూట అందరూ రంగులు చల్లుకుంటా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ హోలీ వేడుకల సమయంలో తరుణ్ కుటుంబానికి చెందినటువంటి 11 ఏళ్ల బాలిక ఇంటి పైకప్పు నుంచి వీసినటువంటి ఒక నీటి బెలూను పొరపాటున ఆ కింద పోతా ఉండేటటువంటి ఒక ముస్లిం మహిళ మీద పడింది. అది కూడా చిన్నది పడితే ఏమవుతుంది, కనీసం ఈ మీద పడితే భోజనం కూడా దాడుతుంది, అవునా కాదా? సరే, అయితే మన తరుణ్ కుటుంబం ఆ ముస్లిం మహిళకు ఈ విషయంలో క్షమాపణలు కూడా చెప్పినారు. ఇకపైన ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి మన హిందూ కుటుంబం ఏదైతే ఉందో ఆ మహిళకైతే తెలియజేశారు. కానీ ఆ ముస్లిం మహిళ మాత్రం ఊరుకోవాలా. చూడండి, ఇప్పుడు ఏదో నేను చెప్పా కదా, ఏదో చిన్న నీళ్ళు ఉండే బొడ్డ పడింది, ఏమైతుంది? సరే చెప్తా ఉండండి. మేము పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తూ ఉన్నాము. మరికొద్ది రోజుల్లో ఈ రంజాన్ పండుగ కూడా వస్తుంది. అటువంటి సమయంలో ఈ విధంగా మా మీద రంగునీళ్ళు పోస్తారా అని చెప్పి ఆవిడ పోయి వాళ్ళ జిహాదీలకి చెప్పి ఇంకా వాళ్ళందరినీ వేసుకోవచ్చింది. అంతే, ఇక ఈ జిహాదీ ముండా కొడుకులు ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి అయితే వచ్చారు. అంతే, ఇక ఆ గొడవతో ఎలాంటి సంబంధం కూడా లేని తరుణ్ తన మోటార్ సైకిల్ పైన ఇంటికి తిరిగి వచ్చే సమయంలో సుమారుగా 30 నుంచి 40 మంది వ్యక్తులు అతన్ని అడ్డుకున్నారు. వాళ్ళు ఈ ఇనుప రాడ్లు, హాకీ స్టిక్లు, పెద్ద పెద్ద బండరాళ్లతో ఈ తరుణ్ పైన అతి దారుణంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైనటువంటి తరుణ్ గురువారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతా చనిపోయినాడు. ఇప్పుడు ఇతను ఎవరంటే చెప్పా కదా, ఒక దళితుడు. మామూలుగా దళితుల మీద దాడులు జరిగితే ఈ సూడో సెక్యులర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని తోక పార్టీలు కావచ్చు, చాలామంది ఈ దళిత సంఘాల పేర్లు చెప్పుకొని ఈ ఫేక్ ముండాకుడులు అంతా కూడా వస్తారు చాలామంది. కనీసం ఇప్పుడు ఈ తరుణ్ కూడా ఒక దళితుడే కదా. ఎంతమంది వచ్చినారియా ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడేదానికి ఎంతమంది వచ్చారో. మొన్న ఈ మధ్య ఒక కోవా బన్నుగాడి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. అన్ని సూడో సెక్యులర్ పార్టీలు, అన్ని సెక్యులర్ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఓఎమ్మ ఆయన గారిని పిలిపించుకొని ఆయనకు డబ్బులు ఇచ్చి ఆయన చేసిన కోవాదిని ఇన్ని చేశారు. ఏది అతను మైనార్టీ అని చెప్పేసి లేనిపోయిన డ్రామాలన్నీ కూడా దొబ్బుతాయి. ఇప్పుడు ఈ అబ్బాయి దళితుడు, పైకి ఏంటంటే ఈ అబ్బాయికి సంబంధం కూడా లేదు. అసలు ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని చెప్పేసి అబ్బాయికి తెలియని కూడా తెలియదు. ఆ సమయంలో అబ్బాయి ఇంట్లో కూడా లేడు. పోయి వాళ్ళ స్నేహితులతో హోలీ పండుగ చేసుకొని తాపీగా వచ్చినాడు. కనీసం వాళ్ళు కొడతా ఉంటే చంపుతా ఉంటే భంగపట్టుకోవడమే కానీ ఏం జరిగిందో కూడా అబ్బాయికి అర్థం కాల. అలా అంటాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు అంతలో చిన్న నీటి బిల్లును పడితేనే మీరు ప్రాణాలు తెచ్చారంటే, మేము దసరా నవరాత్రులప్పుడు కావచ్చు, లేకపోతే వినాయక చవితి పండుగప్పుడు కావచ్చు, మేమేమైనా ఈ వినాయక చవితి బొమ్మలు పెట్టుకోనో లేకపోతే అమ్మవారి మండపాల్లో ఇవన్నీ పెట్టుకుంటే వచ్చి వాటి మీద దాడులు చేస్తారు. మిమ్మల్ని ఏం చేయాలా? కాదులే, రాళ్ల దాడులు చేస్తారు. పోలీసుల మీద, భద్రతా బలగాల మీద రాళ్ల దాడులు చేస్తారు. మిమ్మల్ని ఏం చేయాలా? ఏది రాళ్లతోనే వచ్చి కట్టెలు అన్ని కత్తులు తీసుకొని వచ్చి దాడులు చేస్తారు. మిమ్మల్ని ఏం చేయాలా? అని చెప్పేసి తినే దాంట్లో తాగే దాంట్లో ఓత్సా ఉంటారు. మిమ్మల్ని ఏం చేయాలా? మీరు చేసే తప్పులు ఒకటా రెండా? లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, బొక్కల జిహాదు, బోసనాల జిహాదు, మీరు చేయని తప్పులు లేవు. మిమ్మల్ని ఏం చేయాలంటే పసిబిడ్డ తెలియక ఏదో పొరపాటుని మీద పడితే నీళ్ళు ఏమంతా అయింది అంటే ఒక మనిషిని చంపేస్తే రంజాన్ మాసంలో తప్పు లేదా? ఖచ్చితంగా నిజాయితీగా ఉండేటటువంటి అసలు సిసరైన భారతీయ ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. లేకపోతే ఇలాంటి విషయాల్లోనే అందరికి చెడ్డ పేరు వస్తుంది. నేను ముందుగానే చెప్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే, చెప్పా కదా, అసలు తరుణ్కు ఏం జరిగిందో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అసలు ఈ జిహాదీ ముండా కొడుకులు తన పైన ఎందుకు దాడి చేస్తారో కూడా తెలియదు. అలాంటి అమాయకుడిని పట్టుకొని 40 మంది జిహాదీలు గుమిగూడి రాడ్లు, ఇనుప కడ్డీలు, హాకీ స్టిక్కులతో సావబాది మొత్తానికైతే చంపేశారు. ఒక ప్రాణం అయితే తీశారు. ఏది వీళ్ళు చెప్పేటటువంటి పవిత్రమైన రంజాన్ మాసంలో. అలా ఒప్పుకుంటాడా? చంపేచ్చా ఒప్పుకుంటాడా అంటేలే. దీంతో ఈ విషయం అంతా కూడా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. దారుణంగా చెప్పా కదా, ఏదో కొన్ని నీళ్ల సుక్కల్లో మిందబడినందుకు చెట్టంత మనిషిని చంపుతారంటూ భారతీయులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోనవుతారు. పైగా ఢిల్లీలో ఉండేది మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావడంతో ఇక ఢిల్లీ పోలీసులు విజృంభించారు. మన తరుణ్ చనిపోయిన తర్వాత ఆ దాడి చేసినటువంటి నికృష్టులంతా కూడా ఇల్లు వదిలిపెట్టి పారిపోయినారనమాట. చివరికి ఆ అసలు దొంగ అయినటువంటి ఆ మహిళా జిహాదీ కూడా పారిపోయింది.
గొడవకు అంతటికి కారణం ఆవిడే కదా, మహాతల్య. దీంతో ఢిల్లీ పోలీసులు ఏకంగా 8 టీంలు ఫామ్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులకు మొదటగా 8 మంది జిహాదీలు దొరికినారు. ప్రధాన నిందితుడిని ఇమ్రాన్ అలియాస్ బంటిగా గుర్తించారు. వీడికి 38 సంవత్సరాలంట. అంటే ఈడేమి చిన్నపిల్లవాడేం కాదు కదా, ఇంచుమించు నా వయసు అనమాట. ఇక ఈ దాడిలో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో ఒకరైనటువంటి నిజాముద్దీన్ అనే వ్యక్తికి చెందినటువంటి అక్రమ నిర్మాణాలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొన్న ఆదివారం బుల్డోజర్లతో కూల్చిపారదొబ్బింది. వీడికి ఉత్తమ్ నగర్లో 4 అంతస్తుల ఒక పెద్ద ప్యాలెస్ ఉన్నదంట. దాని ఖరీదు చెప్పాలంటే ఏకంగా ₹1,00,00,000 ఉంటుందంట. పైగా అది అక్రమ నిర్మాణం. దీంతో రెచ్చిపోయినటువంటి ఢిల్లీ పోలీసులు ఢిల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కలిసి ఆ ₹1,00,00,000 విలువ చేసేటటువంటి భవనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పారదొబ్బినారు. ఇక మిగిలినటువంటి 30 మంది జిహాదీల కోసం ఢిల్లీ పోలీసులు నగరం అంతా కూడా గాలిస్తున్నారు. ఈ 30 మందిని పట్టుకోవడానికి ప్రస్తుతం 200 మంది పోలీసులు వేటకుక్కల్లా తిరుగుతున్నారన్నమాట. ఇది వాళ్ళని పట్టుకోవడానికి. ఇక ఈ హత్యను నిరసిస్తా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంఘాలు ఉత్తమ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర భారీ ఆందోళనలు అయితే చేపట్టాయి. నిరసనకారులు ఈ రోడ్లన్నింటినీ కూడా బ్లాక్ చేసి కొన్ని జిహాదీల వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. ఎందుకంటే కోపం అలాంటిది. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని హిందువులంతా కూడా ఏకమైపోయి నిందితులపైన దాడులు చేసేందుకు కూడా రెడీ అయిపోయినారు. ఈ విధంగా హిందువులు జిహాదీలపైన దాడులు చేయబోవడం నాకు తెలిసి ఢిల్లీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు సామెత, పిల్లినైనా కూడా ఒక రూల్ వేసి కొడితే అది కూడా తిరగబడుతుందని. ఇప్పుడు కూడా అంతే కదా. కనీసం అసలు ఏమి జరిగిందో కూడా తెలియకుండా అతను చనిపోయాడంటే అంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందంటే. మీకు ఎక్కువ వచ్చిన పిల్లలు ఉంటారు, ఎంతగానో చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుకుంటారు, చదివించుకుంటారు. ఏదో బిడ్డ ప్రయోజకుడైతే వయసు మీద పడిన తర్వాత ఏదో బిడ్డలు ఏదో అండగా ఉంటారని చెప్పి అనుకుంటారు. ఆ వయసులో వాళ్ళని చంపేస్తే ఏంది ఇంతకంటే ఘోరం, ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉండాదా అంటాలే. దీంతో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని చెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేందుకు జేజే కాలనీ పరిసరాల్లో సిఆర్పిఎఫ్ అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను అయితే మోహరించారు. పోలీసులు డ్రోన్ల ద్వారా నిఘా అయితే పెట్టారనమాట. నిజానికి చెప్పా కదా, తరుణ్ ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ విషయం ఈ జిహాదీగాళ్ళకు కూడా తెలుసు. కానీ దళితుడే కదా ఏం చేస్తాడు అన్న ఆలోచనతో ఈ జిహాదీ ముండా కొడుకులంతా కూడా మన తరుణ్ పైన దాడి చేసి చంపడం అత్యంత తీవ్రమైనటువంటి అంశం. అయితే ఈ హత్య చేసినటువంటి జిహాదీలను ఎన్కౌంటర్లు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లన్నీ కూడా వస్తున్నాయి. ఇక ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. అదే విషయం అయితే మిత్రులారా చూశారు కదా, కేవలం కొన్ని నీటి చుక్కలు మిందబడినాయన్న నెపంతో ఏ పాపమో తెలియనటువంటి ఒక దళిత యువకుడిని 40 మంది మూకుమ్మడిగా దాడి చేసి చంపడం ఎంతటి దారుణం. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగినటువంటి దాడి కాదు, మానవత్వంపై జరిగినటువంటి దాడి. అయితే తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఢిల్లీ పోలీసులు బుల్డోజర్లతో సమాధానం అయితే చెప్తారు. అమాయక తరుణ్ కుటుంబానికి న్యాయం జరగాలని, ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడే వాళ్లకు గుణపాఠం చెప్పాలని మన న్యూస్ అఖండ డిమాండ్ చేస్తుంది. ఈ ఘటన పైన మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని నిజానిజాల కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.